చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింప, మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండానే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అంటూ జగన్ ట్వీట్ చేశారు. అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకుముందు మేమిస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? చంద్రబాబు గారు, ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడిని పట్టుకొని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఇద్దరుంటే 30,000 ఇస్తామని, అదే ముగ్గురు ఉంటే 45,000 ఇస్తామన్నారు. నలుగురుంటే 60,000 ఇస్తామన్నారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్లులో ఉన్నాయి. వైసీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 86 లక్షల మంది పిల్లలకు 26,067 కోట్లను మేము అందించి అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మఒడిని ఆపేసినా మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమో అని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు 7-8 నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి దాన్ని నమ్మించి వారి ద్వారా అధికారాన్ని తీసుకొని ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది. ఇక రైతు భరోసా తీరు కూడా అలాగే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 17,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో 34,378 కోట్లు మేం పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా అయిపోయింది, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగులు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఇది రైతులను నిలవెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధర అందించడం లేదు. ఉన్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు. కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు. ప్రతి పిల్లాడికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్న తల్లికి వందనమైనా మోసమే. రైతులకు పెట్టుబడి సహాయంగా 20,000 ఇస్తామన్నది మోసమే. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 18,000 అయినా మోసమే. నిరుద్యోగ భృతి కింద ప్రతి పిల్లాడికి 36,000 అయినా మోసమే. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు 48,000 అయినా మోసమే. ఇంటింటికి సేవలందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకు మీరు చేసింది మోసమే. ఈ మోసాలు అన్నిటికీ తోడు మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ స్కామ్లే. ఇసుకను వదలడం లేదు, మద్యాన్ని వదలడం లేదు. చంద్రబాబు గారు, రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకై నిలుస్తోంది. ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరపున నిలబడుతోంది అని జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.